దిస్ ఈజ్ స్నేహ ఫ్రమ్ చెన్నై. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఆంటీ గురించి మీకు విషయం చెప్పాను కదా. అబ్బో, ఎన్ని నేమ్స్ మార్చాను నేను. ఆంటీ అన్నాను, అమ్మమ్మ అన్నాను, అవ్వ అన్నాను. సరే, ఆంటీ ఫిక్స్ అవుదాంలేండి. ఏం చేశారంటే, ఫిష్ని కట్ చేస్తారు కదండి, ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ని ఒక ఫిష్ మీద కప్పెట్టేసింది. ఆ ఫిష్ మాదే. కప్పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ అయిపోయినాయని ఆమె కట్టేస్తుంది. ఇంకా ఆ కవర్ని ముడి వేసేస్తుంది. కొంచెం జరిపేసింది ఆ వేస్టేజ్ని జరిపే టైంలో ఆవిడకి ఫిష్ ఉంది అక్కడ అని కనిపించింది. నేను చూస్తున్నాను. ఆయన కూడా ఆవిడ ఫిష్ ఏమి ఇట్లా జరిపేసి దాన్ని ఇంకా ఆమె కవర్ ఇచ్చేస్తుంది. ఇంకా అప్పుడు నేను చూసి చెప్పాను, అక్కడ ఒక ఫిష్ ఉందా అంటే తీసుకోండి అని. అప్పుడేమో అని తీసుకొని దాన్ని మళ్ళీ కట్ చేసి ఇచ్చింది. ఒకవేళ ఆ ఫిష్ మేము చూడకపోయింటే కనుక ఆ ఫిష్ అక్కడే ఉండేది, మాతో పాటు వచ్చి ఫ్రై అయ్యేదేం కాదు కదండి. అలా ఉండకూడదు కదా. ఆవిడ చేతికి తగిలింది కాబట్టి నాకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. తగలకుండా ఉండింటాను, నేను కూడా కొంచెం లైట్గా తీసుకునేదానిలేండి. ఇంకా ఓకే, మొత్తానికైతే ఇంకా తీసేసుకున్నాం. కటింగ్ చేయించేసి వాటిని క్లీన్ చేసేసి తీసేసుకున్నామండి. ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంకా మేము మా ఇంటికి. బీచ్ నుంచి ఇంకా మా ఇంటికి వచ్చేస్తున్నాం. అసలు మా ప్లాన్ మటన్ తీసుకోవాలి అనుకున్నాం. ఇంకా బీచ్కి వచ్చేసాం, ఫిష్ మార్కెట్కి వచ్చేసాం. ఇంకా ఫిష్ తీసుకుందాంలేని తీసుకున్నామండి. ఆల్రెడీ ఇంట్లో వడ బ్యాటర్ ఉంది, కానీ ఇది కూడా తీసుకున్నాం. ఇది వడలోకి బాగుంటుందేమో అని ట్రై చేసాం, కానీ అంత వర్కౌట్ అవ్వలేదండి. ఇదే అండి వాళ్ళ నెట్టి వేసి పట్టుకుంటారు. ఇంకా మేము మా బైక్ దొరికేసింది, ఇక వెళ్ళిపోతున్నాము. పిఎం మోడీ సార్ చెప్పారు కదా, హర్ ఘర్ తిరంగా అని, కానీ అలా ఎవరు వేయలేదండి ఇక్కడ. అంటే ఎందుకో తెలీదు, ఒక్క ఇంటి దగ్గర మాత్రమే కనిపించింది ఫ్లాగ్. అదే మురళికి చెప్తూ ఉన్నా. కానీ ఇక్కడ మాత్రం హౌజెస్ చాలా చాలా బాగుంటాయండి చూడ్డానికి. మేము చాలా వరకు ఇక్కడికి వచ్చాము అంటే కనుక మా కళ్ళు హౌజెస్ మీదే ఉంటాయి. ఎంత బాగా కట్టారు అంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకో మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. కొంచెం ఎప్పుడూ ఒకే రూట్లో వెళ్ళకుండా ఈరోజు వేరే రూట్లో నుంచి వెళ్ళి మా ఇంటికి వెళ్ళాలి అని ట్రై చేస్తున్నామండి. మొత్తానికైతే చేరుకున్నాంలేండి. ఎందుకో అండి దేవుడు కొందరి మీద చాలా చిన్న చూపు చూస్తుంటాడు. అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఎదుగుదల, ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు అలా చేస్తాడో ఏంటో. కానీ దేవుడు అంటే ఒక నమ్మకం. ఈ టెంపుల్కి మేము జనవరి 1st వచ్చామండి. ఈవినింగ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఒక సరస్సు కనిపిస్తుంది మీకు, అది నీలాంగరి లింక్ రోడ్లో ఉంటుంది. ఒకప్పుడు మంచినీటి సరస్సు, కానీ ఇప్పుడు కాదు. ఎందుకలా మారింది అంటే ఇంకా డ్రైనేజ్ లాగే మారింది. ఇదే అండి ఆ సరస్సు. ఇక వెళ్ళిపోతున్నామండి. ఈ రూట్లో మాత్రం ఈవినింగ్ చాలా చాలా రష్ ఉంటుందండి. ఇక బైక్ వేరే చోట పార్క్ చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మురళి బైక్ పార్క్ చేస్తాను, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు వస్తా అని చెప్పారు. ఓకే, నేను నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇదిగోండి, ఇవి నేను వేసిన వడలే. చూసారా ఎంత బాగున్నాయి కదా. మురళి కూడా ప్రిపేర్ చేస్తున్నాడు, ఫిష్ ఫ్రై చేస్తున్నాడు మురళి. నేను వడ వేస్తున్నాను, మురళి ఫిష్ ఫ్రై చేస్తున్నాడు. ఈ రెండు వేరువేరుగా బాగున్నాయి, కానీ రెండు కలిపి తింటే బాగాలేవండి పెద్దగా. అంటే అంత మంచి మేము ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ రాలేదు. వేరువేరుగా బాగున్నాయి. వడ వేరుగా బాగుంది, ఫిష్ వేరుగా బాగుంది. ఇది మురళినే చేశాడండి. ఒక ఫిష్ తిప్పేలేదా మురళి అని అడిగాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి దాన్ని తిప్పేస్తాడు చూడండి. ఇదిగోండి వచ్చేసాడు. నేను పులుసు ఎప్పుడు చేసినా అండి ఏదో ఒకటి తక్కువ అవుతుంది. ఈసారి చేపల పులుసు చాలా చాలా బాగా వచ్చిందండి. హెవెన్ అని చెప్పొచ్చు. ఇదే స్టైల్లో చేస్తాను తర్వాత కూడా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. వెరీ నైస్. నాకు రెండు నచ్చాయండి, కానీ ఏం చేస్తాం, రెండు కలిపి తింటే బాగాలేవు, వేరుగా తింటేనే బాగున్నాయి. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. వడకు ఒక లైక్ వేసుకోండి, ఫిష్కి ఒక లైక్ వేయండి. రెండు ఒకసారి లైక్లు వేయకండి, ఒక్క లైక్ చేయండి చాలు. మీరు 2 times లైక్ చేశారంటే కనుక అన్లైక్ అయిపోతుంది. బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఈ వీడియో నేను ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత సండే షూట్ చేశానండి నేను. కానీ ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. అందుకే వీడియో లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ.